రెండో వాడు వెళ్ళి చిచ్చి అల్లి రాయి దగ్గర పట్టుకోద్దాను వాడు మెల్లిగా ఆ ఇత్తడి వస్తువులు చూసాడు. వాడు ఆ ఇత్తడి వస్తువులు చూసి తీసుకున్నాడు. చూస్తే మూడో వాడు వచ్చాడు. ఇందులోంచి వాడు మూడో భవనంలోకి వెళ్ళాడు. అక్కడ అన్ని కాపర్, మంచి ఎర్రగా మెరిసిపోతుందండి. ప్యూర్ కాపర్, కల్తీ కాపర్ కాదనమాట, ప్యూర్ కాపర్, దాంతో తయారు చేసిన వస్తువు. ఓహో, కానీ వీడు ఇతర వస్తువు పూర్తి చేసుకున్నాడు. ఒకటి వదిలిపెట్టడానికి వీల్లేదు, అది తీసుకోవడానికి వీలు. మరొకడు 4వ అంతస్తులోకి వెళ్ళండి. ఈ మిగతా అబ్బాయి నాకు ఇదొద్దు అని అనుకుంటాడు. అందులోకి వెడితే వెండి వస్తువులు ఉన్నాయండి. ఏవి నగిషి దాంట్లోనూ ఎంత బాగా చిక్కున్నాయి. ఒకటి తీసుకుంటే మరొక పట్టుకోవడానికి వెళ్ళా, మరొకటి ముట్టుకోవడానికి వెళ్ళా. మరొక దాంట్లోకి వెడితే అన్ని బంగారమైనవి. అందులో బంగారం ఉన్నాయి అని చూసినవాడు మట్టి తీసుకుంటాడండి, రాయి తీసుకుంటాడా, ఇత్తడి తీసుకుంటాడా, కాపర్ తీసుకుంటాడా, వెండి తీసుకుంటాడా? ఆ పైకి వెడితే అన్ని డైమండ్స్ బ్రహ్మాండంగా మెరిసిపోతుండేటటువంటి. ఇలాగా 10 అంతస్తుల్లోనూ ఒకదానికంటే ఒకటి విలువైన 10 రకాల వస్తువులు పెట్టేటండి. అన్నీ ఎప్పుడు మానిటర్ చేస్తుంటారు. ఏది కూడా తక్కువ జేబులు వేసుకుంటే ఎవరికి తెలుస్తుంది రెద్దురు అలా వీల్లేదండి. మీరు ఎప్పుడైనా విదేశాల్లో, ఇప్పుడు మన దగ్గర కూడా ఉందో లేదో మరి మాకు తెలియదు, ఇక్కడ షాపింగ్ మాల్స్కి వెళ్ళినట్టయితే ఆ అన్ని వస్తువులు మీరు మీ ఇష్టం వచ్చిన మీరే పికప్ చేసుకోవచ్చండి. ఆ పికప్ చేసుకున్నప్పుడు ఆయన వచ్చిన నెంబర్ ఉంటుంది. కౌంటర్ దగ్గరికి వచ్చి ఆ నెంబర్ ఇస్తేనే మీరు సుఖంగా బయటకు రాగలుగుతారు. అది ఇవ్వకుండా వచ్చారనుకోండి, గుమ్మల నుంచి బయటకు వస్తుంటే కొంచెం మొత్తం మీ ఫోటో అలారం మోగేసి మొత్తం మిమ్మల్ని గురించి ఇంకా అంతా మొత్తం పబ్లిసిటీ అయిపోతుంది. దొంగ ఇంతకంటే పర్ఫెక్ట్గా ఉందండి ఆయన దగ్గర ఉండేటటువంటి కంప్యూటరైజ్డ్ మెకానిజం. అంచేత మధ్యలో కూర్చుని ఆయన చూస్తుంటాడు, మొత్తం దానికి యజమాని అన్నిటినీ మానిటర్ చేస్తుంటాడు. 10 అంతస్తుల్లో ఉండే వాటిని కూడా ఆయన గమనిస్తుంటాడు మొత్తం. ఎవడు వచ్చి అక్కడ మిస్హ్యాండిల్ చేయడం అనేటటువంటిది ఉండదు, దానికి నో ఛాన్సెస్. సరే, చాలామంది వస్తున్నారు, రకరకాల వస్తువులు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, వెడుతున్నారు. ఒక పిల్ల చూసింది చండి. సరే, అమ్మాయి మొదటి అంతస్తు దాటేసింది. అయ్యా అండి తీసుకోండి, మంచి మంచి వస్తువులండి. కేర్ చేయట్లేదు, దాటి వెళ్ళిపోతాను. 2వ అంతస్తులోకి వెళ్ళిపోయింది. అక్కడ అంతకంటే గొప్పవి కదా, అవి చూపిస్తున్నారు. షీఈ్ నాట్ కేరింగ్ ఎనీథింగ్. మళ్ళీ వెళ్ళిపోతుంది క్రమంగా. ఏమండి ఏదో ఒకటి తీసుకోవాలండి మీరు. ఎస్ తీసుకోవచ్చు, అంతా ఫ్రీ, ఎవ్రీథింగ్. ఇక్కడ మళ్ళీ ఏదో బై 1 get 1 కాదండి. ఎవ్రీథింగ్ జస్ట్ యూ కెన్ జస్ట్ get one, దట్స్ ఇట్. నో క్వశ్చన్ ఆఫ్ బయింగ్, జస్ట్ get one. 3వ అంతస్తు దాటిపోతుంది. అంతా అనుకుంటున్నారండి, ఏం తీసుకోవట్లేదు పాపం ఈ పిచ్చావిడ, ఏంటి అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను. 3వది దాటేసింది, 4వది దాటేసింది, 5వది దాటేసింది, 6వది దాటేసింది. వరుసగా ఒక్కోటి దాటుకుంటూ వెళ్ళిపోతుంటండి. అక్కడ ఉండే వాళ్ళంతా ఆశ్చర్యపడుతున్నారు, ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతుంది. కానీ ఏదో ఒకటి తీసుకోకుండా ఏదో బయటికి వెళ్ళడానికి వీల్లేదు, రూల్. క్రమంగా మొత్తం 10 అంతస్తులు చుట్టేసి పైకి వచ్చేసింది. వీటన్నిటినీ కలిగిన యజమాని ఆయన మానిటర్ చేస్తూ కూర్చున్నాడు కదా, పక్కమని వచ్చి ఆయన దగ్గర పట్టుకుని చేయండి, కమాన్. ఒకసారి ఒకటి పట్టుకుంటే మళ్ళీ వదలడానికి వీల్లేదు. అన్ని వస్తువులు ఏదో ఒక వస్తువు తప్పనిసరిగా తీసుకుని తీరాలి అని నియమం పెట్టారు కనుక వచ్చింది పట్టుకుంది. హౌ కెన్ దే సే నో? ఇది తెలివంటే. ఇప్పుడు ఏమైంది, ఆ వ్యక్తిని పట్టుకోవడం వల్ల పాప మిగతా వాళ్ళంతా ఇత్తడి పట్టుకుంటే ఇత్తడే, రాయి పట్టుకుంటే రాయే, మట్టి పట్టుకుంటే మట్టే, వెండి పట్టుకుంటే వెండే, బంగారం పట్టుకుంటే బంగారమే. ఇవన్నీ కలిగిన ఆ వ్యక్తిని పట్టుకోవడం చేత మొత్తం ఇన్ని మొత్తం ఆవిడైపోయి అయిపోవడమేనా? వీటన్నిటికీ ఆవిడ యజమానురాలు కూడా అయిపోయి. అట్లాంటి యోగ్యత మనకున్నాయి.
వేదాలు నువ్వు చదవచ్చు, వాటి సారాన్ని తీసే ప్రయత్నం చేయొచ్చు. రుక్కులు చదవచ్చు, యజుసులు చదవచ్చు, సామాలు చదవచ్చు, అధర్వణ పురాణములు చదవచ్చు, ఇతిహాసములు చదవచ్చు, ఇంకా ఏవో చదవచ్చు. కానీ ఇవన్నిటినీ తనలో కలిగిన వీటన్నిటికీ యాజమాన్యపు స్థానాన్ని వహించినటువంటి యోగ్యత కలది అష్టాక్షరి మహామంత్రం. నువ్వు దాన్ని పట్టుకోగలిగావు అనుకో, అన్నిటినీ పట్టుకున్నట్టే. అన్నిటినీ అసలు పట్టుకునే అవసరం లేదు. ఇది పట్టుకున్నందువల్ల కలిగే శ్రేయస్సేదో, ఇది పట్టుకున్నందువల్ల కలగాల్సినటువంటి లాభం ఏదో, ఆ లాభం నీ చేతికి దక్కే. నువ్వు చెరుకుగడ తీసుకుని ఆ చెరుకుగడని పైన ఉండేటటువంటిది ఏదో చెరుకుగడ ఎప్పుడైనా తినడం వచ్చినా రాదో మీకు మాకు బాగా తెలియదు. ఇప్పుడు తినడానికి ఛాన్సెస్ కూడా లేవు కదా ఇప్పుడు మనకి. ఎందుకంటే మనకి అసలు మన చుట్టూ తిరుగు తోటలే లేవా, ఇప్పుడు మొత్తాన్ని తోటలను తీసి బారేసాయి. ఏదైనా చెరుకుగడ తిండా ఉండేదండి. చెరుకుగడ మటన్ ఫస్ట్ విరవాలి, ఆ తర్వాత దాన్ని పట్టుకుని దానికి పీకాలి, ఆ తర్వాత దాన్ని కొరకాలి, తర్వాత నవలాలి, అప్పుడు దాన్ని తర్వాత మిగతా పిప్పి ఉమ్మేయాలి. ఇదంతా శ్రమండి. నీకు ఆ శ్రమ అక్కర్లేకుండా హాయిగా ఆ చెరుకు రసాన్ని మంచిగా తీసి చక్కగా దాంట్లో కాస్త ఐస్ కూడా వేసి గ్లాసులో పోసి నీకు ఇస్తానంటే సుఖంగా తాగగా. చెరుకుని పండించడం కోసం ఇప్పుడు నేను బయలుదేరతాననే వెర్రివాడు ఎవరైనా ఉంటే జారిపడాల్సి వస్తుంది. అట్లా పొందాల్సినటువంటి జ్ఞానాన్ని అందించే అనంతమైనటువంటి వేదరాశి సారమంతటిని తనలో కలిగి ఉండేటటువంటి అష్టాక్షరి మహామంత్రం ఒక్కదాన్ని కనుక మనం లభించగలిగినట్టయితే అన్నీ మనకి కరతల ఆమలకమే అవుతాయి. ఇది సారగ్రాహులైనటువంటి మహానుభావులు చెప్పారు. యథా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్ పరః తథా సర్వేషు మంత్రేషు నాస్తి చ అష్టాక్షరాత్ పరః. దేవతలలో అందరినీ తన దేహంలో అంగములుగా కలిగినటువంటి దేవత నారాయణుడు. స ఆత్మా అంగాన్యన్య దేవతా. మీకు వేదం స్పష్టం చేస్తుంది. అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతోపదేశ సమయంలో ఆ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేశాడు కూడా. అన్ని రూపాలు మొత్తం ఈ ప్రపంచంలో ఎన్నెన్నున్నాయో అన్నీ ఆయనలో ఉన్నాయి. తెలివైన వాడైతే ఏం చేయాలి చూడండి. పాపం పూజా మందిరాల్ని ఇది పెట్టి అది పెట్టి ఇంకోటి పెట్టి పాపం ఇంత మేర నింపేసుకుని మొదను మేము ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక భక్తుడు ఒక ఆయన అన్నాడు, స్వామి అన్నీ చెయ్యాలంటారండి, ఒక్కటే చెయ్యాలంటారండి అని. నీకు ఎందుకు వచ్చిందా డౌటు అని అడిగా. అంటే చాలామంది ఇస్తుంటే అన్నీ తెచ్చి పెట్టుకుంటున్నాను అనుకోండి, ఏది చెయ్యకపోయినా ఏమో మళ్ళీ వాడికి కోపం వస్తుందో, లేకపోతే వాడికి బెంగ కలుగుతుందో, దానివల్ల ఏమైనా నాకు ఇబ్బంది వస్తుందో అని సందేహం కలుగుతోందండి. ఒకటి చాలండి, అన్నీ చాలండి అని. చూడండి ఎంత క్రిటికల్గా ఉంటుందో. పూజా మందిరం నిండా బోర్డు నిండిపోయేటప్పటికి ఏ ఒక్కటి చేయకపోతే దానివల్ల ఇవాళ నాకు దగ్గు వచ్చిందేమో, దానివల్ల నాకు తుమ్ము వచ్చిందేమో, దానివల్ల నేను అనుకున్నంత బాగా కాలేదేమో, దానివల్ల నేను ఇవాళ అనుకోని ఏదో వచ్చి నా మీద దాపురించిందేమో, ఇలాంటి అనుమానాలు బయలుదేరుతాయి. సెంటిమెంట్స్ ప్రమాదకరం కదండి. మనిషికి ఏదో ఉన్నదేదో ప్రమాదం కాదండి, అనుకున్నది ప్రమాదకరం అండి. నిజానికి ఒక దేవతను పూజ చేస్తే అందరి దేవతల్ని పూజించినట్టే. ఏ దేవత నీకు ఇష్టమైతే, ఏ దేవత నీ మనస్సుకి నచ్చినట్టయితే, ఆ రూపం ఒక్కదాన్ని నువ్వు ఆరాధించినట్టయితే అన్నీ అందులో ఉంటాయి కనుక అన్నీ నువ్వు ఆరాధన చేసినట్టే అయిపోతుంది. కానీ మాటలు చెప్పాల్సి వచ్చేప్పటికి ఈ మాట బాగా చెప్తామండి, అన్నీ ఒకటేనండి, అంతా ఒకటేనండి, సర్వము ఏకమే అంటాడు. మరి సర్వము ఒకటే అన్నీ ఏకమే అన్నప్పుడు నువ్వు ఏకం పెట్టుకుంటే సర్వం పెట్టేసుకున్నట్టే కదా. మళ్ళీ అంతెందుకు నింపుకొని మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతావు అట్లాగా అంటే ఏమిటో మళ్ళీ ఎందుకో తెలియదండి. అదో మళ్ళీ బలహీనత. ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట. సకల దేవతలు తనలో ఉన్నాయి అని తనని సర్వదేవతామయుడుగా భగవానుడు అర్జునుడికి చూపించాడు. విశ్వరూప సందర్శన
చేయించిన నాడు అర్జునుడికి. కనుక ఆయన ఒక్కడిని మనం పట్టుకున్నామా, అందరినీ అన్ని రకాలుగానే మనం ఆరాధించినట్టే కదా. ఆయన నారాయణుడు. యథా సర్వేషు దేవేషు నాస్తి నారాయణాత్ పరః, అందరినీ తనలో కలిగిన ఆతడి కంటే మించిన తత్వం ఎట్లా లేదో, ఆతడిని చెప్పే నారాయణ మంత్రాన్ని మించిన మంత్రం కూడా ఇతరమైంది ఏది వేరే లేనే లేదు. మంత్రం అంటే నిన్న మనం చెప్పుకున్నాం, స్మరించడం వల్ల మన క్లేశాలన్నీ పోగొట్టేది కావాలి. అదే కదా మంత్రం అంటే. మననాత్ త్రాయతే, స్మరిస్తే కష్టాలన్నీ పోగొట్టేదేదో దాని పేరు మంత్రము అని అంటాం. అట్లాంటి మంత్రముల యొక్క సమూహంగా కలిగినటువంటివి వేదాలన్నీ. అబ్బో అవి బోల్డన్నీ కనుక నువ్వు వాటన్నిటిని నువ్వు పట్టుకోలేవు, నో ప్రాబ్లం. కానీ వాటన్నిటి యొక్క సారం ఒక్కటి కనుక నారాయణ మంత్రాన్ని ఒక్కదాన్ని నువ్వు ఆశ్రయించినట్టయితే అన్నిటిని నువ్వు ఆశ్రయించినట్టే, అన్నీ నువ్వు చేసినట్టే. ఇదే అష్టాక్షరి దివ్య మంత్రము, నిగమాగమ సారమైన నిత్య మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము, ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము, ఈతడే ఈతడే రామానుజులు ఇహ పరదైవము, ఈతడే రామానుజులు ఇహ పరదైవము, కతులన్నీ తిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే. వెలయించె నీతడేకా వేదపు రహస్యములు జలమి నీతడే. అలరచంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల, అలరచంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనముందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనముందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల 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 ఉయ్యాల. ఉదయాస్తశీలము పునరగంబములైన ఉడుమండలము మోచెనుయ్యాల, ఉదయాస్తశీలము పునరగంబములైన ఉడుమండలము మోచెనుయ్యాల, అదన ఆకాశ పదం బడ్డ దూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల, అదన ఆకాశ పదం బడ్డ దూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల 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 ఉయ్యాల. పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టివెరపై తోచెనుయ్యాల, పదిలముగ వేదములు బంగారు చేరులై
పట్టివెరపై తోచెనుయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయ ఉయ్యాల వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింపనరుదాయ ఉయ్యాల 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 మేలు కట్లై నీకు మేఘమండలమిల్ల మెరుగునకు మెరుగాయే ఉయ్యాల మేలు కట్లై నీకు మేఘమండలమిల్ల మెరుగునకు మెరుగాయే ఉయ్యాల నీలశైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయే ఉయ్యాల నీలశైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయ ఉయ్యాల 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 కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగిలింపగ చేసే ఉయ్యాల కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగిలింపగ చేసే నుయ్యాల అమరాంగనలకు నీ హావభావములెల్ల అందందు చూపె నీ ఉయ్యాల అమరాంగనలకు నీ అవభావములెల్ల అందందు చూపెని ఉయ్యాల 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 కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయే ఉయ్యాల కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింపనరుదాయే ఉయ్యాల కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల కమనీయమూర్తి వెంకటశైలపతి నీకు కడువేడుకై ఉండే ఉయ్యాల 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 అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల 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 జో వచ్చుతానంద జో జో ముకుంద రావే పరమానంద రావే పరమానంద రావే పరమానంద రామ గోవింద జో జో పాలవారాశిలో పవళించినావు బాలుగా మునులకు అభయమిచ్చినావు మేలుగా
వసుదేవు ఉదయించినావు బాలుడై ఉండి గోపాలుడైనావు బాలుడై ఉండి గోపాలుడైనావు జో 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 అంగుగా తాళ్ళప కన్నయ్య చాల శృంగార రచనగా చెప్పి నీ జోల అంగుగా తాళ్ళప కన్నయ్య చాల శృంగార రచనగా చెప్పి నీ జోల సంగతిగ సకల సంపదల నీవేళ మంగళము తిరుపట్ల మంగళము తిరుపట్ల మంగళము తిరుపట్ల మదన గోపాల మంగళము తిరుపట్ల మదన గోపాల జో 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 రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ ఆ పట్టపగలే మాతో పలచగ నవ్వేవు ఒడ్డులేల పెట్టుకునేవో రంగనాథ పట్టపగలే మాతో పలచగ నవ్వేవు ఒడ్డులేల పెట్టుకునేవో రంగనాథ ఒట్టి మా పులిగిరించు వడిని మాటలు వింటే ఒట్టి మా పులిగిరించు వడిని మాటలు వింటే రట్టడివి మేర మీరకు రంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ ఆ కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ
రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ శ్రీ వెంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి వెంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి కేవల చూచిన నీవేటు రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీ రంగనాథ సింగారాలే తరచాయ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీ రంగనాథ సింగారాలే తరచాయ శ్రీ రంగనాథ రంగా శ్రీ మహాగణపతే నమః శ్రీ సరస్వతే నమః శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఉగాది యుగ 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 యుగంబులు ఎంత మంచి భజన సాగిపోతుంది. ఎంత బాగుంది అది. ఏనాటికైనా ఈనాటికైనా యుగాలు గడిచింది. బాగుంది కదా భజన అది. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాదికి అసలు పేరు యుగాది అని. దీన్నే సంవత్సరాది కూడా అంటారు. సంవత్సరాది అంటే సంవత్సర ప్రారంభం అని కూడా అర్థం. అందరికీ సంవత్సర ప్రారంభం ఒకేలా ఉండదు. వివిధ ప్రాంతాల లెక్కలు అనుసరించి వేరుగా కూడా ఉంటుంది. బ్రహ్మపురాణం మాత్రం చైత్ర శుక్ల పాడ్యమే ఉగాది అన్నారు. అప్పటి నుంచి అనాదిగా ఉగాదిని జరుపుకోవటం ఆచారం అయిపోయింది మనకు. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలకు ఈ చైత్ర శుద్ధ పాడ్యమే ఉగాది. ఈ ఉగాది నాడు 10 పనులను తప్పనిసరిగా చేయాలని శాస్త్రం చెబుతున్నది. ప్రతి గృహ ధ్వజారోహణం అంటే ప్రతి ఇంటి ముందు కూడా ధ్వజాన్ని నిలిపి పూజించాలి. ఇప్పుడు మహారాష్ట్రంలో మాత్రం ఈ ఆచారం నిలిచి ఉంది. కొన్ని వ్రత గ్రంథాల్లో బ్రహ్మధ్వజాన్ని, ఇంద్రధ్వజాన్ని పూజించాలి అని ఉంది. తైలాభ్యంగనము రెండవది. అంటే నువ్వుల నూనెతో తలంటి స్నానం చేయాలి ఉగాది నాడు. ఎవడు తలంటి స్నానం చేయడో వాడు నరకానికి వెళతాడని చెప్పేసి శాస్త్రవాక్కు చెబుతుంది. 3 నవవస్త్రాభరణ ధారణ.